పిల్లి మెడలో గంట కట్టిన ఎలుక కథ. ఒక చిన్న గ్రామంలో ఒక మోసపూరిత పిల్లి నిరంతరం భయపడే ఎలుకల గుంపు ఉండేదవి. ఎలుకలు భయంతో జీవించడం వల్ల విసిగిపోయి ఆ పిల్లిని పట్టుకోవడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాయి. ఎలుకల నాయకుడు తెలివైనది మరియు దానికి ఒక ఆలోచన వచ్చింది. పిల్లి సమీపంలో ఉన్నప్పుడల్లా ఎలుకలు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి అని అనుకున్నాయి. కాని మనం దాన్ని ఎలా చేయగలం అని అనుకున్నాయి. చిన్న ఎలుకలలో ఒకటైన ఆసక్తిగల మరియు ధైర్యమైన ఎలుకలా మాట్లాడింది. నాకు ఒక ఆలోచన ఉందని అంది. మనం పిల్లి మెడలో గంట కట్టాలి అంది. ఆ విధంగా ఆ పిల్లి కదిలినప్పుడల్లా గంట మోగుతుంది మరియు ఆ పిల్లి వస్తుందని మనకు తెలుస్తుంది అంది. ఇతర ఎలుకలు మొదట సందేహించాయి, కాని లీడర్ ఎలుక చిన్న ఎలుక ఆలోచనలోని సామర్థ్యాన్ని చూసింది. దీన్ని ఒకసారి ప్రయత్నిద్దాం అని లీడర్ ఎలుక అంది. అనుకున్నట్టే ఎలుకలు గంట తయారు చేస్తాయి. ఆ రాత్రి పౌర్ణమి వెలుగులో లీడర్ ఎలుక మరియు చిట్టి ఎలుక పిల్లిని వెతకడానికి బయలుదేరాయి. వారు పిల్లికి ఇష్టమైన దాక్కునే ప్రదేశంలోకి, గ్రామ మార్కెట్ వెనుక ఉన్న ఒక చిన్న సందులోకి వెళ్ళాయి. పిల్లి గాఢ నిద్రలో ఉంది. సమీపంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి పిల్లికి తెలియదు. చిట్టి ఎలుక జాగ్రత్తగా పిల్లి వద్దకు వెళ్లి దాని మెడలో ఒక చిన్న గంటను కట్టడం ప్రారంభించింది. లీడర్ ఎలుక కాపలాగా నిలబడింది. వేరే పిల్లులు ఏమైనా వస్తున్నాయో చూస్తుంది. చిట్టెలుక గంట కట్టడం పూర్తి చేసిన తర్వాత పిల్లి కదిలింది, కాని మేల్కొనలేదు. రెండు ఎలుకలు కంగారుపడ్డాయి. వాటికి ప్రాణం పోయినంత పని అయింది. తమ పథకం ఎలా ఉందని చూడటానికి ఆసక్తిగా తమ దాక్కున్న ప్రదేశానికి తిరిగి వెళ్ళాయి. గంట మోగుతుంది. మరుసటి రోజు పిల్లి మేల్కొంది, ఫ్రెష్గా మరియు వేటకు సిద్ధంగా ఉంది. పిల్లి తన పొడవైన సొగసైన శరీరాన్ని విస్తరించి వీపును వంచి మంచి ఆవలింతను ఇచ్చింది. ఇక గ్రామంలో తిరగడం ప్రారంభించగానే దాని మెడ చుట్టూ ఉన్న గంట మోగడం ప్రారంభించింది. మొదట పిల్లి ఆ శబ్దాన్ని గమనించలేదు, కాని ఆ శబ్దం పెద్దగా ఉండటంతో ఏదో తప్పు జరిగిందని పిల్లి అనుకుంది. కొంచెం దూరం నుండి జాగ్రత్తగా గమనిస్తున్న ఎలుకలు పిల్లి గందరగోళాన్ని చూశాయి మరియు వారి ఆలోచన పనిచేస్తుందని అనుకున్నాయి. అవి పిల్లి రాక గురించి ఒకదాన్ని ఒకరు హెచ్చరిస్తూ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పిల్లి ఎంత ప్రయత్నించినా ఏ ఎలుకలను పట్టుకోలేకపోయింది. పిల్లి వేటకు వచ్చిన ప్రతిసారీ గంట మోగుతుంది మరియు ఎలుకలు దూరంగా దూసుకుపోతున్నాయి. ప్రతి ప్రయత్నంతో పిల్లి విఫలం అయ్యి నిరాశ పెరిగింది. ఎలుకలు తప్పించుకోవడానికి గంటే కీలకమని పిల్లి గ్రహించడం ప్రారంభించింది. పిల్లి గంటను తొలగించడానికి ప్రయత్నించింది, కాని అది దాని మెడ చుట్టూ చాలా గట్టిగా కట్టబడింది. రోజులు గడిచే కొద్దీ ఎలుకలు ధైర్యంగా మారాయి. అవి పిల్లిని ఆటపట్టిస్తూ దాక్కున్న ప్రదేశాల నుండి లోపలికి మరియు బయటికి పోయేవి. అందనంత దూరంలో గంట మోగుతుంది, పిల్లి వెంటాడుతుంది, కాని ఎలుకలు ఎప్పుడూ ఒక అడుగు ముందుకే ఉంటాయి. ఎలుకల విజయం పూర్తయింది. అవి పిల్లిని ఓడించి తమ గ్రామాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లీడర్ ఎలుక మరియు చిట్టెలుక హీరోలుగా ప్రశంసించబడ్డారు. కథ యొక్క నీతి. పిల్లి మెడలో గంట కట్టిన ఎలుక కథ మనకు అనేక విలువైన పాఠాలను నేర్పుతుంది. 1. తెలివి మరియు సృజనాత్మకత శక్తివంతమైన సాధనాలు కావచ్చు. ఎలుకలు తమ తెలివితేటలు మరియు సృజనాత్మకతను ఉపయోగించి పిల్లిని అధిగమించి తమ గ్రామాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పిల్లి మెడలో గంట కట్టిన ఎలుక కథ తెలివితేటలు, సృజనాత్మకత, జట్టు కృషి మరియు దృఢ సంకల్పం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తుచేసే కథ.